గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం ఈరోజు ప్రాథమిక విధుల గురించి డిస్కస్ చేద్దామండి. మామూలుగా ఈ ప్రాథమిక విధులు అనేది మన రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చడం జరిగింది. దీన్ని సిఫార్సు చేసింది వచ్చి స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. ఈ ప్రాథమిక విధులు మన రాజ్యాంగంలో 4A భాగము ఆర్టికల్ 51A నుండి 51K వరకు ఉంది. ఈ 51K అనేది 11వ ప్రాథమిక విధిగా చేర్చడం జరిగింది. అదే ప్రాథమిక విధి అండి. ఇది 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో చేర్చడం జరిగింది. ఈ ప్రాథమిక విధులు గురించి సూచనలు చేసింది వచ్చి జేఎస్ వర్మ కమిటీ. అంటే ఎలా సూచనలు చేశారంటే ఈ జేఎస్ వర్మ కమిటీ 1998లో సుప్రీంకోర్టు సూచనల మేరకు ఈ ప్రాథమిక విధులు ప్రచార తీర్పు తిన్నలను పరిశీలించడానికి ఈ జేఎస్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ అన్ని స్థాయిల్లో సిలబస్లో భాగంగా ప్రాథమిక విధులను చేర్చాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా టెలివిజను, ప్రభుత్వ రేడియోస్లో ప్రాథమిక విధుల గురించి ప్రచారం చేయాలి అనేది కూడా ఈ జేఎస్ వర్మ కమిటీ అనేది సూచించడం జరిగింది. అందుకే దీన్ని ప్రాథమిక విధుల సూచనల కమిటీగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిటీగా ఎంఎన్ వెంకటాచలయ్య ఆ కమిటీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిటీ అనేది ఏం చెప్తుంది అంటే మెయిన్గా ఈ ప్రాథమిక విధుల్లోకి చేర్చాలా లేదా అనే దానికోసము ఈ కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఎంఎన్ వెంకటాచలయ్య అనే వ్యక్తి పర్సన్ హెడ్గా ఉన్నారు. ఈ లాస్ట్కి ఈ కమిటీ ప్రాథమిక ప్రాథమిక విధుల్లోకి చేర్చాలి అని సిఫార్సు చేయడం జరిగింది. ఇది తన నివేదికను 2002 మార్చి 31న మన న్యాయ సమీక్షకు మన ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించడం జరిగింది. ఆ విధంగా 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో 51K రూపంలో ఈ ప్రాథమిక విద్య అనేది ప్రాథమిక విధుల్లో చేర్చడం జరిగింది. అప్పటి వరకు అంతకుముందు వరకు 10 ప్రాథమిక విధులు ఉన్నది. ఇప్పుడు అది ఈ ప్రాథమిక విద్య చేరడంతో 11 ప్రాథమిక విధులుగా మారడం జరిగింది. ఇది మెయిన్ అండి. ఈ స్వరణ్ సింగ్ కమిటీ అనేది ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఈ ప్రాథమిక విధులను దేని రిఫరెన్స్గా తీసుకొని చేర్చడం జరిగిందంటే సోవియట్ యూనియన్ అంటే రష్యా యొక్క రాజ్యాంగ తరహాపు ప్రాథమిక విధులు మన భారతదేశానికి అవసరం అనేది సూచించడం జరిగింది. యాక్చువల్గా ఈ ప్రాథమిక విధులు మెయిన్ బేస్ ఏంటంటే ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా అనే ఒక గ్రంథంలో శ్రీ మన్నారాయణ అగర్వాల్ వ్యక్తి తొలిసారిగా ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధుల గురించి చర్చ చేయడం జరిగింది ఈ గ్రంథంలో. దీనికి ముందు మాట రాసింది మాత్రం మహాత్మా గాంధీ. ఇది ప్రీవియస్ బిట్ అండి, గ్రూప్ 1లో పడింది. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా అనే గ్రంథానికి ముందు మాట రాసింది ఎవరంటే మహాత్మా గాంధీ. అంటే ఆప్షన్లో శ్రీమన్నారాయణ అగర్వాల్ అనేసి ఉండడంతో చాలామంది అదే పెట్టారు ఆన్సరు. సో ఇది అండి మెయిన్ థీము. ఇంకా 11 ప్రాథమిక విధుల గురించి మీకు ఆల్మోస్ట్ అన్ని బుక్స్లో ఉంటాయి. మీరు చూసినా మీకు అదేమున్నా మీకు చదవడమే, మోస్ట్ ప్రాబబ్లీ ఏమీ ఉండదు, అంటే నార్మల్ చదువుకోవడమే. కాబట్టి అది మీరు చూసుకున్నారంటే మీకు తెలుస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవే. మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఒక మిస్ అయిన పాయింట్ ఏంటంటే న్యూ ఫ్లాగ్ కోడు అంటే నూతన జాతీయ జెండా కోడ్ ఈ రాజ్యాంగ సమీక్షా సంఘం సిఫార్సు చేసిన విధానంలో 2002లో నుంచి అమల్లోకి రావడం జరిగింది. అంటే న్యూ ఫ్లాగ్ కోడ్ అనేది కూడా ఈ రాజ్యాంగ సమీక్షా సంఘం అనేది సిఫార్సు చేయడం జరిగింది. ఎంఎన్ వెంకటాచలం నేతృత్వంలో ఏర్పాటైన రాజ్యాంగ సమీక్షా సంఘం కాన్స్టిట్యూషన్ ఆఫ్ రివ్యూ కమిటీ న్యూ ఫ్లాగ్ కోడ్ను కూడా సిఫార్సు చేయడం జరిగిందండి. నెక్స్ట్ టాపిక్ రాజ్యాంగ సవరణ. ఈ రాజ్యాంగ సవరణ గురించి మనం డిస్కస్ చేయాలంటే ఈ రాజ్యాంగ సవరణ గురించి మన రాజ్యాంగంలో 20వ భాగము ఆర్టికల్ 368లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ రాజ్యాంగ సవరణ అనేది. ఈ రాజ్యాంగ సవరణ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు మెయిన్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే కేశవానంద భారతి కేసు. ఇది 1973లో దీనిపైన తీర్పు రావడం జరిగింది. అంటే రాజ్యాంగాన్ని సవరించవచ్చా లేదా
అనేసి ఈ కేసుని ఈ మెయిన్గా ఈ రాజ్యాంగం యొక్క పీఠికను సవరించవచ్చా లేదా అనేసి దానికి సంబంధించి కేశవానంద భారతి కేసు అనేది వర్సెస్ కేరళ ప్రభుత్వం అనేది ఇది మెయిన్గా ఈ కేసు అనేది అప్పట్లో సంచలనం సృష్టించిందండి. దాంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం మారకుండా రాజ్యాంగాన్ని ఏ విధంగా అయినా సవరించవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 20వ భాగంలో ఆర్టికల్ 368 అనుసరించి పార్లమెంట్ రాజ్యాంగంను సవరించవచ్చు. అయితే మోస్ట్లీ ఈ కేశవానంద భారతి కేసు 1973లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాజ్యాంగంలో మౌలిక అంశాలను పార్లమెంటు సవరించరాదని చెప్పడం జరిగింది. మెయిన్గా ఈ సవరణ అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అంటే మోస్ట్లీ సవరణ బిల్ అనేది మొదటగా పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. ఆ తర్వాత రాష్ట్రపతికి ఈ బిల్ అనేది వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదించిన వెంటనే అది చట్టంగా మారి ఆ బిల్ అనేది ఆ సవరణ అనేది రూపుదిద్దుకుంటుందండి. ఈ రాష్ట్రపతి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ రాష్ట్రపతి తప్పకుండా ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించాలా లేదా అని దీని గురించి మనం డిస్కస్ చేసామంటే 24వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971లో ఈ 24వ రాజ్యాంగ సవరణ అనేది చేయడం జరిగింది. ఈ 24వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి తప్పకుండా ఆమోదించాలని మెన్షన్ చేయడం అప్పుడు ఆ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది. రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత ఈ బిల్లు చట్టం అవుతుంది. ఈ చట్టం ప్రకారం రాజ్యాంగం అనేది సవరించబడుతుంది. అది మెయిన్ అండి. ఈ సవరణ అనేది మోస్ట్లీ 2 రకాలుగా ఉంటుంది. సాధారణ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ అండి. ఈ ప్రత్యేక మెజారిటీ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రత్యేక మెజారిటీ, సాధారణ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ మరియు ప్రత్యేక మెజారిటీ ప్లస్ సగం రాష్ట్రాలు ఆ బిల్లు అనేది ఆమోదించాలి. ఈ విధంగా 3 రకాలుగా ఈ సవరణ అనేది తీసుకురావడం జరుగుతుంది. వీటిల్లో దేన్నైనా అనుసరించవచ్చు. ఈ సాధారణ మెజార్టీ గురించి మనం చూసామంటే రాజ్యాంగంలో చాలా అంశాలు పార్లమెంట్ ఉభయ సభల్లో సాధారణ మెజార్టీ ద్వారానే సవరిస్తారు. ఈ అంశాలు ఆర్టికల్ 368లో పరిధిలోకి అయితే ఖచ్చితంగా రావు. అదేవిధంగా ఇవి ఎలాంటివంటే ఫర్ ఎగ్జాంపుల్ నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేయడం కానీ, రాష్ట్రాల విస్తీర్ణం పెంచడం కానీ లేదా హద్దులను మార్చడం కానీ, అదేవిధంగా రాష్ట్ర శాసన మండలి రద్దు చేయాలా లేదా ఏర్పాటు చేయాలనే దాని గురించి కానీ, 2వ షెడ్యూల్లో రాష్ట్రపతి, గవర్నర్, స్పీకర్లు, న్యాయమూర్తుల యొక్క జీతభత్యాల గురించి కానీ, గౌరవ వేతనాల గురించి కానీ, అదేవిధంగా 5వ షెడ్యూల్లో షెడ్యూల్ ప్రాంతాలు మరియు షెడ్యూల్ తెగల గురించి కానీ, 6వ షెడ్యూల్లో షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన గురించి కానీ, పార్లమెంట్లో కోరము, పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు, పార్లమెంట్లో కార్యవిధాన నియమాలు, పార్లమెంట్కి దాని కమిటీ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయడంలో కానీ, అదేవిధంగా భాషలు, పార్లమెంట్లో ఇంగ్లీష్ భాష వాడాలా లేదా అధికార భాష వాడాలా, అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలా తగ్గించాలా, ఎక్కువ అధికార పరిధిని సంక్రమించడము సుప్రీంకోర్టుకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలా లేదా తగ్గించాలా, అదేవిధంగా ఎన్నికలు పార్లమెంటు ఎన్నికల విషయాల్లోకి వస్తే నియోజకవర్గాల హద్దులను మార్పు చేయడము, రాష్ట్ర శాసనసభలకు మరియు పార్లమెంట్కి సంబంధించిన అంశాలు కానీ, అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన అంశాలు కానీ సాధారణ మెజార్టీ ద్వారానే సవరించడం జరుగుతుంది. ఇంకా పార్లమెంట్ యొక్క ప్రత్యేక మెజార్టీ గురించి మనం డిస్కస్ చేసామంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రత్యేక మెజార్టీ అంటే ఏంటంటే 2/3 వంతు హాజరైన ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బిల్ పెట్టామంటే ప్రతి సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో మెజార్టీ మరియు హాజరైన ఓటింగ్లో పాల్గొని సభ్యుల మొత్తంలో మొత్తంలో 3 వంతుల్లో 2 వంతు మెజార్టీ సభ్యులు ఈ బిల్లును అనేది ఆమోదించాలి. దాన్ని ప్రత్యేక మెజార్టీ అంటారు. ఈ బిల్లును 2 సభల్లో విడివిడిగా ఆమోదించాలండి. 2 సంయుక్త సమావేశంలో ఎటువంటి ఉభయ సభల్లో ఖచ్చితంగా ఉభయ సభలు ఉంటాయి కదా, 2 విడివిడిగా ఆమోదించాలి. 2 కలిపి సంయుక్త సమావేశంలో మాత్రము ఇటువంటి బిల్లులను ప్రత్యేక మెజారిటీ కలిగిన బిల్లులను మాత్రము సవరణలు మాత్రం ప్రవేశపెట్టడం జరగకూడదు. మోస్ట్లీ సమైక్యపరమైన అంశాలకు సంబంధించి బిల్లు ఏదైనా ఉంటే దాన్ని సగం కంటే తక్కువ కానీ లేదా రాష్ట్రాల శాసనసభ సాధారణ మెజార్టీతో అంటే
సభలో హాజరై ఓటింగ్లో పాల్గొన్న మెజారిటీ సభ్యులు ఆమోదించాలి. అదేవిధంగా పార్లమెంట్లోని 2 సభలు ఆమోదించిన తర్వాతనే ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం అనేది పంపాలి. ఇదండి ప్రత్యేక మెజారిటీ ప్లస్ సగం రాష్ట్రాలు. మోస్ట్లీ ఈ ప్రత్యేక మెజారిటీలో 2/3 వంతు ఖచ్చితంగా హాజరైన వాళ్ళలో 3 వంతుల్లో 2/3 వంతు అంటే 2 వంతులు ఖచ్చితంగా 3 వంతుల్లో 2 వంతుల మంది ఖచ్చితంగా మెజారిటీ అనేది ఆ బిల్లుకి రావడం జరగాలి. మోస్ట్లీ ఇందులో విశేషం ఏంటంటే ఈ బిల్లు ప్రక్రియలో అన్ని దశల్లో ప్రత్యేక మెజారిటీ రావాలండి. అంటే 2 సభల్లోనూ ప్రతిసారి ప్రత్యేక మెజారిటీ అనేది అవసరము. ఈ పద్ధతి ప్రకారం సవరించే అంశాలు ఏమైనా ఉంటే అది ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు. ఇంకేమన్నా ఉందంటే ఈ సాధారణ మెజార్టీ మరియు ప్రత్యేక మెజార్టీ ప్లస్ సగం రాష్ట్రాలు ఈ రెండిట్లో లేని అంశాలు కూడా ఈ ప్రత్యేక మెజార్టీలో ఖచ్చితంగా ఆమోదించడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాథమిక హక్కులను లేదా ఆదేశిక సూత్రాలను ఎటువంటి మెజార్టీతో సవరించాలంటే ప్రత్యేక మెజార్టీతోనే సవరించాలి. అదేవిధంగా ఈ పద్ధతిలో చూసామంటే ప్రత్యేక మెజార్టీ ప్లస్ సగం రాష్ట్రాలు ఈ పద్ధతిలో పార్లమెంట్ యొక్క ప్రత్యేక మెజార్టీ మరియు సగం రాష్ట్రాలు ఖచ్చితంగా ఆమోదించాలి. రాష్ట్రాలు తమ ఆమోదము తెలపడానికి ఎటువంటి కాలపరిమితి అనేది ఉండదు. సవరించే వాటిల్లో చూసామంటే ఈ ప్రత్యేక మెజారిటీ ప్లస్ సగం రాష్ట్రాలు సవరించే దానిలో చూసామంటే రాష్ట్రపతి ఎన్నిక మరియు దాని విధానము, కేంద్ర రాష్ట్ర కార్యనిర్వాహక అధికారాన్ని పెంచడం కానీ, సుప్రీంకోర్టు హైకోర్టుల యొక్క అధికారాన్ని పెంచడం వాటి యొక్క విస్తరణల గురించి కానీ, అదే కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన అధికారుల విభజన గురించి కానీ, ముఖ్యంగా 7వ షెడ్యూల్లోని జాబితాల గురించి కానీ, పార్లమెంట్లో రాష్ట్రాల ప్రాతినిధ్యం గురించి కానీ, ఇలా చాలా విషయాలు అనేది ఈ ప్రత్యేక మెజారిటీ ప్లస్ సగం రాష్ట్రాల ఆమోదం అనేది ఖచ్చితంగా అవసరమవుతుంది. మోస్ట్లీ ఈ మధ్య వచ్చింది ఏంటంటే వస్తు మరియు సేవల పన్ను కూడా ఈ ప్రత్యేక మెజారిటీ ప్లస్ సగం రాష్ట్రాలు అనేది ఆమోదించడం జరిగింది. దీన్ని రీసెంట్గా ఆమోదించింది ఇదే అండి. దీని ప్రకారం ఇది 101వ రాజ్యాంగ సవరణ ద్వారా 2016 ఈ చట్టం అనేది రూపుదిద్దుకునిందండి. ఇది ఆర్టికల్ 279A సంబంధించింది. ఏంది వస్తు మరియు సేవల పన్ను గురించి. ఇక్కడ మోస్ట్లీ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కేశవానంద భారతి కేసే అండి. కేశవానంద భారతి కేసు తీర్పు వచ్చిన రోజు ఏందని అడుగుతారు. April 24, 1973. అదేవిధంగా ఈ కేసు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగం యొక్క పీఠికను సవరించవచ్చా లేదా అనేది. ఈ తీర్పు అనేది వచ్చిన తర్వాత ఈ తీర్పుకి ఇచ్చిన సారాంశం ఏంటంటే రాజ్యాంగ మౌలిక సిద్ధాంతం అని కొత్త సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం ఈ కేసులో అనేక కేసులకి తీర్పు ఇవ్వడం జరిగిందండి. అందులో ఒకటి వామన్ రావు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1981 కేసు. ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు మౌలిక సిద్ధాంతాన్ని సమర్థించింది. ఈ విధంగా కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది రాజ్యాంగం యొక్క మౌలిక సిద్ధాంతం గురించి ఈ కేసు అనేది చెప్తుందండి. మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.